అలా రాత్రి వెళ్ళేటప్పుడు అలాగే నడిచిపోయేవాళ్ళము. క్యారియర్ తెచ్చుకొని చదువుకుంటూ ఉండి గడిపేవాళ్ళము. ఆ సందర్భంలో ఇన్ని బిల్డింగ్స్ కూడా కట్టడాలు లేవు. అప్పుడు ఎదురుగ్గా ఉన్న 2 రూములు మాత్రం ఉండేది. ఎదురుగ్గా కుడివైపు ఉండేది హెడ్ మాస్టర్ గారి రూము, దాని పక్కన 10th క్లాస్ వాళ్ళకి. ఇక మిగతా అంతా పంచల్లో కానీ పక్కన పూరి పాకలు వేసుకొని 8th, 9th, 6th ఇటువైపు, దాని వెనక బిల్డింగ్ వెనకాల ఒక 3 క్లాసులు అన్ని కూడా పూరి పాకల్లో ఉండేది. లెఫ్ట్ సైడ్ ఈ సరస్వదేవి విగ్రహం వెనక ఉండేటువంటి స్లాబ్లు పడలేదు, కాంట్రాక్ట్ చేసి ఆపేశారు మధ్యలో. మా 5 సంవత్సరాలు కూడాను అవుతుందని ఎదురు చూస్తాం, ఆ క్లాసుల్లోకి వెళ్ళి రూముల్లో ఉంటామేమో అనుకొని. కానీ ఆ భాగ్యం మాకు కలగలేదు. ఆ అదృష్టం మీకు కలిగింది. ఇంతమంది విద్యార్థులతో కళకళలాడుతుంది. ఆనాడు విద్యార్థులు కూడా ఇంతమంది లేరు, చాలా తక్కువ మంది. మాకు పాఠశాలలో సుభాన్ అని హెడ్ మాస్టర్ గారు, అబ్రహాం సార్ అని, అలాగే గాలిరెడ్డి గారని మా పీరియడ్లో వీళ్ళ 3 హెడ్ మాస్టర్ గారు ఉన్నారు. మాకు టీచర్స్గా చలమారెడ్డి గారు, పాపాయిపల్లి, రంగనపల్లిలో వచ్చేసి పాపిరెడ్డి గారు, అలాగే పాపిరెడ్డిపల్లి నుంచి ఆవుల నారాయణ రెడ్డి గారు, అలాగే ఎరుకల వెంకటరెడ్డి అని డ్రిల్ మాస్టర్ మన మొగలూరు దగ్గర ఉండేది. ఈజీయాజ్ అని ఇంకొక డ్రిల్ మాస్టర్ వచ్చారు. వాళ్ళ పీరియడ్లో కూడా మేము ఆటల పోటీలకు కూడా చాలా వాటికి ఖోఖో టీం, కబడ్డీ టీం కూడా జిల్లా వ్యాప్తంగా జోళ్ళకి, మార్కాపూర్, కనిగిరి, పామూర్ వెళ్ళాము. ఇక్కడ మనకు కూడా మన సమితి స్థాయిలో ఆ రోజు జరిగాయి. ఆ జరిగినప్పుడు కూడా కొన్ని ఛాంపియన్స్ ఇప్పుడు కూడా భద్రంగా పెట్టుకున్నాము. ఆ స్పోర్ట్స్ యొక్క సర్టిఫికేట్ స్కూల్స్లో ఇచ్చినవి. అలాగే 78లో హై స్కూల్లో ఆ 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన దానిలో క్లాస్ ఫస్ట్ లేనండి ఆ రోజు. కానీ ఇప్పట్లాగా 500, 590 అన్ని మార్కులు వచ్చేది లేదు, వచ్చింది 300 చిల్లరే. ఆ 300 చిల్లర కూడాను ఆ రోజు క్లాస్ ఫస్ట్, అది స్కూల్ ఫస్ట్గా వచ్చేసరికి అందరు ఎంతో గొప్పగా మా టీచర్లు, ఉపాధ్యాయులు అందరూ కూడా అభినందనలు తెలియజేశారు. ఆ రకంగా బాల్యం జరిగింది. ఇప్పుడు మీకు ఎన్నో సౌకర్యాలు వచ్చాయి, హాస్టల్స్ వచ్చాయి, తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ బట్టలు ఇస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, నోట్బుక్స్, ఎన్నో రకాలు మీకు డబ్బులు ఇస్తున్నారు ప్రభుత్వం తరఫున. అవేమీ మాకు లేదు. అన్నీ కూడా ప్రతి ఒక్కటి తల్లిదండ్రులు ఎంత, మన ప్రాంతం అంటే చాలా పేద ప్రాంతం కాబట్టి ఆ పేద ప్రాంతంలో కూడాను ఫీజులు అనేట్లేదు. ఆ కొద్ది గవర్నమెంట్ కట్టాల్సిన ఫీజులు ఉన్నది, అవి కూడా కట్టలేని పరిస్థితిలో మా తోటి విద్యార్థులు ఉండేవాళ్ళు. నాకు ప్రతి క్లాస్లో స్కాలర్షిప్ వచ్చేది మెరిట్ మీద. ఆ స్కాలర్షిప్ తోటే పుస్తకాలు కానీ నోట్బుక్స్ అని కొనుక్కునేవాళ్ళము. మా నాన్నగారికి నా ద్వారా చదువుకంటూ ఖర్చు పెట్టేయట్లేదు. ఇప్పట్లో కొత్త పుస్తకాలు కొనేవాళ్ళం కాదు, అన్ని పాత పుస్తకాలే. బాగుంటే హాఫ్ రేటు, ఇంకొంచెం తక్కువ ఉంటే కాల్ రేటు, ఇలా ఇచ్చి ముందు సంవత్సరాలు టెక్స్ట్ బుక్స్ కొనేవాళ్ళం. అలా మా కాలం జరిగింది. కానీ అందరూ కూడా అట్లే ఉండేది. బట్టలు కూడా ఇంత నీట్గా ఆ రోజుల్లో మాకు లేవు, మీలాగా ఇంత చక్కగా లేవు. అప్పుడు అన్ని నిక్కర్లే, ప్యాంట్ వేసుకునేది ఎవరు, అందరూ డబ్బులు ఖర్చు అవుతుందనేసి కుట్టించేవాళ్ళు కాదు, తల్లిదండ్రులు హాఫ్ నిక్కర్లే వేసేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చదువుకున్నాం. ఈరోజు దేవుని వల్ల ఈ చదువుల తల్లి యొక్క ఒడిలో చదువుకొని వీరి యొక్క ఇచ్చిన జ్ఞానంతో, మా ఉపాధ్యాయుల సహకారంతో, వారు నేర్పించినటువంటి సంస్కృతి సంప్రదాయాలతోటి మేము కూడా అక్కడికి వెళ్ళి అవి అట్లాగే గుర్తుపెట్టుకొని మనసులో ఉపాధ్యాయులు చెప్పిన వాటన్నింటినీ వ్యాపార వృత్తులకు వెళ్ళి అవి చక్కగా నిర్వహించుకుంటూ అలా గడుపుతున్నాము. ఈరోజు దేవుని చక్కగా ఉన్నాం. కాబట్టి మాకు విద్యాబుద్ధులు నేర్పించిన ఈ చదువుల తల్లైనటువంటి ఈ పాఠశాలకి, ఆనాటి ఉపాధ్యాయులకి, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై హింద్.